న్యూరో పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చందానగర్ హైదరాబాద్. బట్ ఇంత మంచి క్యారెక్టర్లు చేశారు, కొద్ది గొప్ప సంపాదించుకున్నారు, మంచి జీవితం. సో హ్యాపీ. ఈ టైంలో రెస్ట్ తీసుకోవచ్చు, లేకపోతే కుదిరితే ఏదన్నా సినిమాలో యాక్ట్ చేయొచ్చు. అమ్మమ్మ నాన్నమ్మ క్యారెక్టర్లు, సీరియల్స్ లో కూడా కొన్ని యాక్ట్ చేశారు మీరు, తెలుగులో కూడా. నాకు ఒకటే అక్కడ ఒక ఇల్లు ఉంది, చెన్నైలో ఇక్కడ ఒక ఇల్లు ఉంది, హ్యాపీ లైఫ్, ఎవ్వరు లేదు వెనక. అదే కావాల్సినంత కాలం తినొచ్చు, లేదా రోజు ట్రస్ట్ కు రాసియచ్చు, లేకపోతే నాలాంటి వాడికి కూడా రాసియచ్చు మొత్తం. అలాంటిది ఈ వయసులో ఎందుకు ఏమో పోయి ఆ పార్టీలో చేరింది? అవసరమా? జగన్ గెలవటానికి తిరుమల గుండు కూడా గీయించుకొని వచ్చింది. మొన్న కూడా కొట్టించాను, ఎందుకంటే లడ్డులో కొవ్వు కలిపారన్నారు కదా. లడ్డులో ఎందుకు అంత పిచ్చి? అంటే కాదండి, మాకు రాజశేఖర్ గారు బాగా తెలుసు కదా. చిన్నప్పటి నుంచి మా ఇంటికి వచ్చి ఆయన వచ్చేది అంతా చూశాను నేను. మా అమ్మ కూర్చున్నప్పుడు ఆయన హెలికాప్టర్ క్రాష్ లో చనిపోతే ముక్కలు అక్కడక్కడ పడిపోయినాడు కదండి. ఇది చూసి 3 రోజులు మేము అన్నం తినలా ఏడ్చుకుంటాం. అప్పుడు మా అమ్మ చెప్పింది, జన్మ ఎందుకు ఇచ్చాడో తెలియదు భగవంతుడు, ఏదో ఒక మంచి పని చేస్తూ మనం పోతే మంచిది. ఆయన చూడు ఎంతో మందికి ఎన్నో మంచి చేశాడు, ఆయన చనిపోయినాడు. అప్పుడు ఫామ్ అవుతుంది, ఇంకా అప్పుడు పార్టీనే ఫామ్ అవ్వాల. అప్పుడు ఒక డిసైడ్ అయిపోయాను నేను. యాక్చువల్గా 2 నెలల ముందు రాజశేఖర్ రెడ్డి గారిని కలుద్దాం అనుకున్నాను. అన్ఎక్స్పెక్టెడ్ గా నేను రాలే హైదరాబాద్. అప్పుడు హైదరాబాద్ ఎక్కువ వచ్చేదని కాదు నేను. మీ నాన్న రాజశేఖర్ రెడ్డి గారు మంచి ఫ్రెండ్స్. ఒరే రాజా అంటే ఒరే రాజా అనుకుంటే ఫ్రెండ్స్. మా ఇంట్లోకి వస్తే భోంచేసి వెళ్తాడు. ఓకే. మేమంతా కాంగ్రెస్ ఫస్ట్ నుంచి. ఆ ప్రేమతో మీరు జగన్ పార్టీలో జాయిన్ అయ్యారు. మా అమ్మ చెప్పింది, ఆ పార్టీకి వెళ్ళి మనం ఏదన్నా ఉంటే నువ్వు చెయ్యి. సో ఫస్ట్ టైం కూడా గుండు కొట్టించుకున్నారా గెలవాలని? విజయవాడ టు యానం వరకు క్యాన్వాస్ చేశాను. సీఎం అవుతాడని ఆ రోజు సవాల్ చేశాను. సీఎం అవుతే వెంటనే గుండు కొట్టిస్తానన్నా. ఆయన 5వ తారీఖు 3వ తారీఖు పదవి స్వీకరణ చేశాడు. నేను 5వ తారీఖు 7వ తారీఖు తిరుమలకి వెళ్ళి గుండు కొట్టించుకున్నాను. రెండోసారి గుండు కొట్టించుకున్నారు, గెలవలేదు. ఎవరు? అది ఆయన ఇది నిదర్శనం చేయలేదు కదా. ఆయన అబద్ధం అని తేలిపోయింది కదా. లడ్లో కొవ్వు కలపలేదు. గెలవడానికి కోసం కాదు, గెలుస్తాడు. కానీ అక్కడ మీకు తెలియదు, నేను అక్కడ ఉన్నా. నా ఓట్లు కూడా మాయం చేసేసారు. మా ఇంట్లో 4 ఓట్లు. నేను గుంటూరులో ఇల్లు తీసుకున్నాను, ఎందుకంటే గుంటూరు స్టేట్ జనరల్, నేను స్టేట్ జనరల్ సెక్రటరీ. నాకు పోస్ట్ వైఎస్ఆర్సీపీలో నాకు పోస్ట్ ఉంది. ఒకవేళ మా పదవి పోయినా కూడా 2 ఏళ్ళు నేను ఉంటాను దాంట్లో. అది కాకుండా హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్ అడ్వైజర్ ఆఫ్ ఫ్రమ్ 35 years. నేను ఎలా ఉంటారు జగన్ గారు? రియల్ గా చాలా మంచి వ్యక్తి అండి. ఆయన చిన్న పిల్లడు మనస్తత్వం. ఆయన నమ్మిన వాళ్ళంతా మోసం చేశారండి. ఎవరు చేశారంటారు? ఇప్పుడు ఒక సలహాదారుడు ఉంటే ఏం జరుగుతుంది ప్రపంచంలో ఏంటని ముఖ్యమంత్రికి చెప్తే తెలుస్తాయి ఆయనకి. కొన్ని తెలివి ఆయన క్యాబిన్ వరకు పోదు, వీళ్ళే అన్ని చేసేస్తుంటారు. నేను ఆయన కలవడానికి పిచ్చి కుక్కలాగా 4 సంవత్సరాలు తిరిగి ఉంటాను సజ్జల గారి దగ్గరికి. తర్వాత విజయసాయి రెడ్డి గారే నాకు ఈ పోస్ట్ వేశారు. సజ్జల గారికి చెప్పి ఈ అమ్మాయి సూటబుల్ పర్సన్ అని. ఎందుకంటే నేను 35 years దీంట్లో ఉండి కొంచెం మంచి పార్టీలో ఉన్నారు కదా. ఎవరు ప్రధాన కారణం పార్టీ ఇంత దిగిపోవటానికి, ఇంత దారుణమైన ఓటమికి రావటానికి? పక్కన ఉండే వాళ్ళే ఒక 2-3 ఉన్నారండి. పేర్లు నేను చెప్పకూడదు కూడా. ఆయనకు అసలు విషయాలు తెలియవు కొన్ని. ఫస్ట్ ఉన్నప్పుడు మేమంతా ఉన్నప్పుడు గట్టు రామచంద్రరావు గారు, అంబటి రాంబాబు గారు, నేను, వంగవీటి ఉషా, మేమంతా ఒక టీం అన్నమాట. ఇక్కడ ఒక క్యాబిన్ కూడా ఉండేది మాకు. సో ఆయన గెలిపించాం ఫస్ట్ టైం. గెలిపించి ఒక సీఎం చేశాం. తర్వాత కొన్ని కారణాల వల్ల ఒక్కొక్కరు. ఇప్పుడు ఏంటంటే మరి ఇంకా రాదు అన్న దీంతో మూర్ఖులు పదవుల మొహంతో రాజీనామా చేసి పరిగెత్తుతున్నారు. బీజేపీ కొంతమంది, జనసేన కొంతమంది, తెలుగుదేశానికి కొంతమంది. మీకు పార్టీ మీకు పదవి ఇచ్చిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు కూడా రాజీనామా చేశారు. అది ఎందుకు చేశాడని 2 రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. ఎందుకు చేశాడు, ఎక్కడ ప్రెజర్ వచ్చింది, దేని వల్ల అని నేను కనుక్కుంటున్నాను. కానీ నిజాలు ఎవరు చెప్పరు కదా మనకి. సో ఓడిపోయిన తర్వాత జగన్ గారిని కలిసారా? మొన్న కలిసాను, 15 నిమిషాలు మాట్లాడాను. ఏం చెప్పారు? ఎందుకన్నా ఇట్లా జరిగింది, ఎక్కడో తప్పు జరుగుతుంది, ఓట్లు గల్లంతైనాయి, రీఎలక్షన్స్ ఎందుకు ఒప్పుకోలేదు, రీఎలక్షన్స్ పెట్టాలి కదా. మళ్ళీ చెప్పలేదా? మరి మీ చుట్టూ కొంతమంది ఉన్నారు, మీ క్యాబిన్ దాకా ఏ విషయం రాని పక్కన జనం అండి. ఒక్కొక్కడు ఒక 20 మందిని వేసుకొని వచ్చి జనంలో అసలు ఎలా తోస్తున్నారంటే
అలా దోస్తున్నారు. నా చీర కూడా లాగేసి నెట్టుకొని వచ్చేస్తుంటే ఇంకేం చేయాలి మనం? ఉమ్. అక్కడికి 15 నిమిషాలు ఇచ్చోము ఒకటి ఇట్టేసాడు, ఇంటూనే ఉన్నాడు చెప్పేటివి. మళ్ళీ కలుస్తానన్నా అని చెప్పి వచ్చేసాను. కలవాలి, ఎందుకంటే కొన్ని ఆయన ఊరికి పోవడం లేదండి ఏది. ఏంటి మీ డ్రీమ్ ఏంటి? ఇంకా ఇన్ని సాధించారు జీవితంలో, 600 పైగా సినిమాలు. నా మంచి డ్రీమ్ ఏం జీవితం. లేదండి, ఉన్నన్నాళ్ళు మంచి చేయాలా, మన చేతనైతే సాయం చేయాలి. లేదంటే రామకృష్ణ సాయిబాబా అనుకుంటే భయం చేసుకోవాలి. ఓపికన్నంత వరకు యాక్ట్ చేస్తాను. లేదంటే రిటైర్డ్ అయిపోయి ఒక తోట పెట్టుకొని నాకు అగ్రికల్చర్ నా కూరగాయలు నేను ఎన్ని పండించుకుంటాను. ఎకరాలు ఉంది? ఎకరాలా ఏం లేదు, ఒక చిన్న గ్రౌండ్ లోనే పండించుకుంటాను. అంతే. సో చెన్నైలోనే ఉండాలని ఫిక్స్ అయిపోయారు ఇంకా? అనుకున్నా, మరి నసీబ్ మే క్యాలి క్యాతో కిసి కమాలి గాడ్ కనోస్. ఓకే. సో జీవితం అయితే ఇలా వెళ్తూ ఉంది. కానీ బయట ఒక మాట వినిపిస్తుందండి జయశీల గారు, మీ ఆస్తులు మొత్తం ఆయన దోచుకున్నారా లేకపోతే ఆయన ఆస్తులు మొత్తం మీరు దోచుకున్నారో, ఇద్దరి మధ్య అయితే పెద్ద గొడవలు అయిన చివరికి అది కాదు, ఆయన కూడా చనిపోయారు. ఇప్పుడు చనిపోయారు. అది జయశీల గారే ప్రమేయంతోనే చనిపోయాడు ఆయన, ఆమె చంపించింది అని ఒక మాట వస్తుంది. అయినదా బాబా, అట్లా అస్సలు ఎప్పటికీ కాదు. ఎందుకంటే చాలా ప్రేమ నేనంటే ఆయనకు ప్రేమ, ఆయనంటే నాకు ప్రేమ. ఎందుకంటే అతని వయసు వచ్చి నాకంటే 14 సంవత్సరాలు. ఇది ఆయన ఒక బిడ్డలాగా షుగర్ కంట్రోల్ చేసి తీసుకు, ఆయన కోసం నేను ఫీల్డ్ మానేశాను. హైదరాబాద్ రాకుండా చెన్నైలో ఉన్నాను. అర్థమైందా? ఆ అమ్మాయికి 50 సవర్లు అంటే 100 సవర్లు పెట్టి పెళ్లి చేశాను నేను. ఆయన కూతురికి కొడుకు నేను దగ్గరుండి పెళ్లి చేశాను. క్యాస్ట్ ఫీలింగ్ తో అమ్మాయి అలలుయ బిందు గోష్ఠిలో చేరి ఆవిడ హిందూ అని చెప్పి అక్కడ పెట్టింది, అంతేగాని గొడవ. అమ్మాయికి ఒక హ్యాండీక్రాఫ్ట్ అబ్బాయి పుట్టాడు, ఆ పిల్లోడు అందంగా ఉంటాడు. నువ్వు హిందూ దగ్గర పెళ్లి చేసుకోబట్టి హిందూ దగ్గర నాకు ఇట్లా బిడ్డ పుట్టాడు అని బ్లేమ్ చేసి మా ఇద్దరిని విడగొట్టాలని చెప్పేసి విడగొట్టాడు. అప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయింది. చనిపోయినాకనే నేను అమ్మాయికి మంచి చెడ్డ అన్ని చూసి, మన సినిమా స్టైల్ ఇంతలా ఉంటారు, ఇంత అనకూడదు, ఎంట్రుకులు ఎంత వ్యాక్సిన్ లో క్లీన్ చేయించి మన టెక్నీషియన్స్ పెట్టి, మా సినిమా టెక్నీషియన్స్ అంతా బట్టి అమ్మాయిని ఒక షేప్ తెచ్చి పెళ్లి చేశాం. ఇప్పుడు మీతో బాగుంటారు వాళ్ళు? నాకు అబ్బాయి బాగుంటాడు, అమ్మాయి టచ్ లో లేదు. అబ్బాయి కూడా మళ్ళీ వాళ్ళ నాన్న చనిపోతే వాడే చెప్పాడు, నా అప్ప ఎరందిట్టారు. ఓహో, అసలు ఆయన చనిపోయడానికి మీకు ఆయన కనెక్షన్ లేదు ఇంకా? తీసేసి అబ్బాయిని పెట్టేసి ఇచ్చేసి నడి రోడ్ లో వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటికి మా ఫాదర్ చనిపోయి మా మదర్ నా దగ్గరకు వచ్చారు, భార్య చనిపోయి ఇతను నా దగ్గరికి వచ్చాడు. వీళ్ళిద్దరు సేవ చేయలేక నేను చచ్చిపోతా ఉన్నాను. ఫీల్డ్ ఇక్కడ నన్ను రాణించలేదు హైదరాబాద్ కి. మరి ఎందుకు విడిపోయారు అంత ప్రేమించుకొని పెళ్లి చేసుకొని? బిడ్డ ఇట్లా హ్యాండీక్రాఫ్ట్ గా పుట్టి నాకు ఇట్లాంటి బిడ్డ పుట్టింది, నువ్వు హిందూతో సంసారం చేయబట్టి అని అక్కడ పెట్టింది ఫిట్టింగ్. సో దాని వల్ల మీ ఇద్దరు విడిపోయారు? నా ఇద్దరు. ఓకే. బిడ్డను పోగొట్టుకోలేరు కదండి ఎవరైనా. కన్నా ఇప్పుడు నేనే ఉన్నా, నా బిడ్డ కోసం నేను త్యాగం చేస్తాను కదా, బిడ్డను పోగొట్టుకోలేను కదా. అదే అతను అలాగే చేశాడు. తర్వాత దీనికి ఎవరు లేరు, ఏదైనా దాని నేను ఒకవేళ ఏదైనా పెట్టినా దాని వాళ్ళ అన్నదమ్ములకు పెట్టుకుంటుందేమో అతనే. ఇది ఈ ఆస్తుల దగ్గరే కదా, అంతే కదా. ఆయన దగ్గర నేను ఒక పైసా కూడా తీసుకోలేదు, ఎంత నాకు కష్టార్జితం. కాకపోతే మీదే ఇంకా ఆయన తిన్నాడు. ఇలా మనం పాపం మాటలు ఎప్పుడు ఎవరిని అనకూడదు. అతను నాది తినలేదు, నేను అతనిది తినలేదు. సో అప్పుడు ఆయన చనిపోయే టైంకి మీకు ఎన్ని సంవత్సరాలు ఆయన చూడక మీరు? నేను ఫస్ట్ ఒక 10 ఏళ్ళు. ఇది మళ్ళీ దొంగగా వచ్చాడు ఒకసారి, నన్ను చూడబుద్ధి వచ్చాడు. వచ్చి నేను అడిగాను, ఇట్లా బిడ్డ కోసం ఇట్లా నడి రోడ్లో వదిలిపెట్టిపోయావు. మిమ్మల్ని నడి రోడ్లో వదిలేసి వెళ్ళిపోయాడు? అంతే కదా, చెప్పా పెట్టకుండా నేను బ్యాప్టిజం తీసుకున్నాను. ముసలి వయసులో బ్యాప్టిజం తీసుకోవడం ఏంటి? మీరు వినర్ రోషన్ గారు, నేను మానస సరోవర్ అంతా వెళ్ళొచ్చాను. నేను సూర్యాజీ భక్తురాలయ్యాను, సన్ చూసి మెడిటేషను. నేను చాలా ఈ దీంట్లో డిస్టర్బ్ అయిపోయినప్పుడు నా ఫ్రెండ్ రేఖీ మాస్టర్ సూర్యాజీ వచ్చాడు, ఆ క్లాసెస్ అటెండ్ చేయంటే ఆయన నన్ను ఒక వాట్ ఈస్ ద వాట్ అని, నేను స్వామీజీ క్రిస్టియన్స్ వచ్చి ఇట్లా మాట్లాడుతున్నారంటే జస్ట్ ఆస్క్ టు 1 క్వశ్చన్ టు క్రిస్టియన్స్. 11 years బాయ్ ఎప్పుడు కనిపించకుండా పోయాడు జీసస్. ఆఫ్టర్ 21 years హీ విల్ కమ్ బ్యాక్ టు ఇండియా. బిట్వీన్ 11 years వేర్ ఈస్ హీ అని అడుగు, నో బడీ కాంట్ టెల్. దేర్ ఆల్ కన్వర్ట్ టు క్రిస్టియన్, నాట్ ఏ ట్రూ క్రిస్టియన్. నేను జెరూసలేం కూడా వెళ్ళొచ్చా, కావాలని వెళ్ళొచ్చాను జెరూసలేం. ఆయన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవడం కానీ ఇంకా వద్దనుకున్నారు? ఇంకా మొత్తం డివోటీ ఆఫ్ ద సాయిరామ్, అంతే. జీవితం అంతా వదిలేశారు. మరి ఇప్పుడు మీకంటూ ఎవరు మిమ్మల్ని చూసుకోవడానికి మంచి చెడు? మా ఇంట్లో ఒక పాప ఉండేది, పని పాప. ఆ పని పాప పిల్లడు నా దగ్గర ఉన్నాడు. ఇప్పుడు వాడు ఏం చేశాడంటే, మా అమ్మ బెడ్ లో ఉండినప్పుడు
మళ్ళీ నేను షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు చూసుకునే వాళ్ళు లేరు మా మదర్ని. ఎందుకంటే మా ఫాదర్ చనిపోయినాక మా మదర్ నా దగ్గరకు వచ్చేసింది. మా ఫాదర్ ఇంకా చనిపోతాను ముందు నా దగ్గరకు వచ్చాడు. అమ్మ నేను ఉంటే అమ్మని పూలల్లో పెట్టి పంపించేస్తాను, ఒకవేళ నేను చనిపోతే మీ అమ్మ నాన్న కొడుకు చూడరు, నువ్వు తెచ్చుకోవాలి అని చెప్తే సరే అన్నాను. మా నాన్న చనిపోయిన వెంటనే మా అమ్మని నా దగ్గర తెచ్చేసుకున్నాను.